గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రోజంతా ఫోన్ చూస్తున్నారా? అయితే మీ కళ్ళు సైలెంట్గా డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట. కానీ ఒక చిన్న మార్పు చేసుకుంటే మాత్రం ఒక 10 టిప్స్ నేను చెప్పబోతున్నా. ఈ మార్పులు కనుక చేసుకుంటే మీ కళ్ళు ఖచ్చితంగా మీరు కాపాడుకోవచ్చు. సో మన కళ్ళు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం నిజంగా ఎప్పుడైనా ఆలోచించామా ఈ విషయం? అంటే ఎవరు ఆలోచించం. ఈరోజు మనం ఫోను, ల్యాప్టాపు, టీవీ ఇవన్నీ పరిమితికి మించి చూస్తున్నాం. సో అదే స్క్రీన్ మన కంటి చూపును మెల్లమెల్లగా దెబ్బతీస్తూ పోతుంది. సో ఈ విషయం చాలామందికి తెలుసు, అయినా కానీ అదే విధంగా చేస్తుంటారు. చూపు పోయిన తర్వాత మనం ఆలోచించే కంటే ముందే జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. ఇది చాలా ముఖ్యం మనకు. అందుకే ఈరోజు నేనేం చేస్తున్నా అంటే, సో దీనిపైన ఒక చిన్న వీడియో చేయబోతున్నా. చిన్న టిప్స్ కంటి చూపును కాపాడడమే కాదు, మీ జీవితం మొత్తం క్లియర్గా బ్రైట్గా కనిపించేలా చేస్తాయి అనే విధంగా ఉండే టిప్స్ మీకు ఇవ్వబోతున్నా. సో చివరి వరకు ఈ వీడియోను మిస్ కాకుండా చూడండి. మీ కళ్ళ కోసం ఇది చాలా అవసరం. సో 10 టిప్స్లలో మొదటిది ఏంటంటే, మనం వాచ్ చేసేటటువంటి ఏదైతే కావచ్చు దాని స్క్రీన్ టైం తగ్గించాలి. అంటే మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ, సో ఏదైనా సరే మనం వాడుతుంటే దాని స్క్రీన్ టైం అనేది మనం కొద్దిగా తగ్గిస్తూ ఉండాలి. సో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మనం 20 సెకండ్స్ దూరం చూడడము, మళ్ళీ కిందికి చూడడం, ఇట్లా ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట. దీన్ని 20-22 రూల్ అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో తర్వాత పోషకాహారాలు, మంచి పోషకాహారాలు తీసుకోలేదు. లీఫీ వెజిటేబుల్, గ్రీన్ వెజిటేబుల్ ఇట్లాంటివి తీసుకోవాలా. ఎందుకంటే మనకు ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్ అనేది చూపుకు చాలా మంచిది. సో క్యారెట్, పాలకూర, బాదాము, నారింజ ఇట్లాంటి ఆహార పదార్థాలు ఏవైతే పళ్ళు ఉన్నాయో వీటిని తీసుకుంటే ఇంకా చాలా మంచిది. సో నీళ్ళు ఎక్కువ తాగాల, ఎందుకంటే ఎండ వల్ల డిహైడ్రేషన్ అయితే కళ్ళు కూడా డ్రై అవుతాయి. కాబట్టి రోజుకు 7-8 గ్లాసులు, యాక్చువల్గా మినిమం యాక్చువల్గా 15 గ్లాసుల నీళ్ళు తాగాల, 3 లీటర్స్ వరకు. అయితే నిద్ర కూడా సరిగా ఉండాలి. సో ఈ నిద్ర అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే 6-7 గంటలు నిద్ర పోయినా సరే దాన్ని కరెక్ట్గా మనము ప్రశాంతంగా నిద్రపోయేటట్టు కనుక మనం మెయింటైన్ చేయగలిగితే కళ్ళకు చాలా మంచిది. సో బయటకు వెళ్తున్నప్పుడు ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి, తీవ్రమైన ఎండ కాబట్టి సన్ గ్లాసెస్, యూవీ రేస్ నుంచి మనం రక్షించేటటువంటి, ప్రొటెక్ట్ చేసేటటువంటి గ్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో అట్లాంటివి మీరు ఆన్లైన్ నుంచి అయినా పర్చేజ్ చేయొచ్చు. సో అవి కళ్ళకు చాలా రక్షణనిస్తాయి. కళ్ళు చేతులతోటి మనం బాగా నలుపుతూ ఉంటాం. సో ఈ నలపడం వల్ల మనకి రెటీనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నలపకుండా ఉండాలి. రెండోది ఏంటంటే, చేతులకు ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా కళ్ళలోకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఎప్పటికప్పుడు నీళ్ళతో కూడా క్లీన్ చేసుకుంటే మంచిది. చేతులు కూడా కంటికి మనం ఏంటంటే పరిశుభ్రత పాటించాలి. రోజు ముఖం కడుక్కునేటప్పుడు జస్ట్ చల్లటి నీళ్ళతోటి కళ్ళు కూడా శుభ్రం చేయాలి. సో మేకప్ కనుక వాడితే కొంచెం అవి చూసుకోవాలి. అంటే అవి వీటితో తయారు చేసిండ్రు, అవి తీవ్రమైన కెమికల్ అట్లాంటివి చూసుకొని వాడితే చాలా మంచిది. మన కంటికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో కంటికి రోజు మనం వ్యాయామం చేయాలి. శరీరంకి వ్యాయామం ఎట్లా చేస్తాము, కంటికి కూడా వ్యాయామం చేయాలి. సో పైకి కిందికి, సో ఎడం వైపు కుడివైపు, సో ఇట్లా చూస్తే కూడా కంటికి వ్యాయామం అయితే ఇట్లా గట్టిగా మూసుకొని ఇట్లా తిరగడం, ఇట్లాంటి వ్యాయామాలు చేయాలి. సో ఆయుర్వేదిక్ వాళ్ళని కూడా సందర్శిస్తే మనకు కొన్ని టిప్స్ వాళ్ళ ద్వారా కూడా ఉన్నాయి. అంటే త్రిఫల చూర్ణం నీటిలో నానబెట్టి దాంతో కడుక్కోవడం. సో ఆవు నెయ్యి మనం తగిన మోతాదులో రోజు తింటే కూడా సో కంటి చూపు బాగుంటుంది. ఇది మనం కొంచెం ఆయుర్వేదిక్ డాక్టర్ సలహా తీసుకుంటే మంచిది. ఎందుకంటే మాకు కొన్ని వేరే ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి. సో మనం రెగ్యులర్గా కంటి చెకప్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం కూడా చెక్ చేసుకోవాలి. సో బుక్ అన్న ఏదన్నా ఒకటి పెట్టుకొని, సో ఇది 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి చదువుతున్నప్పుడు ఏమైనా తేడా అనిపిస్తుందా, సో ఇట్లాంటివి చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన చూపు మంచిగా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. సో కాబట్టి దానివల్ల ఒకవేళ అవసరమైతే డాక్టర్ని కూడా మనం కలవచ్చు. కళ్ళు అనేటివి మనము చాలా కీలకం. ఈ ప్రపంచాన్ని చూడాలంటే ఖచ్చితంగా కళ్ళు కావాలి. కాబట్టి కళ్ళ సమస్యల నుంచి దూరం కావాలంటే సో ఈ 10 టిప్స్ పాటిస్తే సో మనం కళ్ళ సమస్యల నుంచి దూరం అవుతాం. సో కళ్ళు చాలా బాగా మెరుగు కనబడేటట్టు అవుతుంది. సో దీంతోపాటు వెస్టేజ్లో సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఐ సపోర్ట్, స్పెర్లినా అండ్ ఫ్లాక్స్ ఆయిల్. సో ఇవి వాడడం వల్ల కూడా కళ్ళు మనకి మంచి ఆరోగ్యంగా ఉంటాయి.
సో ఎందుకోసం అంటే నేను చూపించినటువంటి ఐ సపోర్ట్లో సో మ్యారీగోల్డ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అండ్ బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సో ఇవేం చేస్తాయంటే ప్లాస్మా అనేటటువంటి ఒక కణం ఉంటుంది కంటిలోటి ఒక భాగంలో. సో దానికి కావాల్సినటువంటి లుటినానిన్, జియాంతిన్ అనేటటువంటి ఏదైతే విటమిన్స్, హార్మోన్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది కన్ను ప్రొడక్షన్ చేసుకోలేదు కాబట్టి ఈ క్యాప్సూల్ తీసుకుంటే మనకి అది మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. సో కాబట్టి కంటి చూపు మెరుగవుతుంది. ఒకవేళ ఇది ఎక్కువ ఉంటే కూడా ఇంకా చాలా మంచిది. రాత్రిపూట కూడా మనకి మంచిగా కనబడే అవకాశం ఉంటుంది. రేచికటి ఇట్లాంటివి రాకుండా కూడా కాపాడుతుంది. దీంతోపాటు కనుక ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సో సైట్ ఉన్నది కొంచెం తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఐ సపోర్ట్ తీసుకోవచ్చు. దీంతోపాటు కాంబినేషన్లో స్పెర్లినా, ఫ్లాక్స్ ఆయిల్ కనుక తీసుకుంటే సో విటమిన్ ఏ అండ్ సి మనం ఇంతవరకు చూసినటువంటి విటమిన్స్ కూడా దీనివల్ల వస్తాయి. సో ఒమేగా-3 కూడా లభిస్తుంది. సో కెరోటిన్ అంటే క్యారెట్లో ఉన్నటువంటి కెరోటిన్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి సో కంటి చూపు అనేది మెరుగవుతుంది. సో కాబట్టి ఈ టిప్స్ పాటించి సో ప్రతి ఒక్కరు కూడా సో కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం.